అండి, బాగున్నారా? మేమైతే బాగున్నామండి. బిజీ బిజీ మాటలలో ఉన్నారండి మా వాళ్ళు. అయితే చూపిస్తాను. మమ్మీ డాడీ అమెరికాలో ఉంటారు. అమెరికా చిన్నపిల్లలుగా బిజీ బిజీగా మాట్లాడుకుంటా ఉన్నారు. ఎండలు అయితే చాలా విపరీతంగా ఉన్నాయండి. చూడండి, ఇప్పుడే కొంచెం బయటకు అయితే వచ్చాను. చిన్న లాగులాగా ఒకటి పెడదామని చెప్పేసి. లాంగ్ వీడియోలో అసలు ఎక్కువ పెట్టట్లేదండి. లాంగ్ వీడియోలో ఇంకా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మామూలుగా ఏంటంటే నేను ఇంకా మా వీడియో ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాను, వేరే కొత్త ఛానల్. అభిషేక్ లక్కీ 321 ఛానల్ ఉంది కదా, అది ఎక్కువ మరి ఎందుకు వీడియోస్ ఎక్కువ పెట్టట్లేదు, ఎక్కువ నడవట్లేదండి, ఛానల్ అవుతుంది. ఇంకేంటంటే అనుకున్న కొత్తగా ఒక వీడియో ఇది మళ్ళీ ఇంకోటి ఒక ఛానల్ ఒకటి స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఏంటంటే అభియమ్మ లాగ్స్ అని చెప్పేసి పెడదామని చెప్పేసి మా పిల్లలు మమ్మల్ని అభియమ్మ అంటారండి. ఇంకా అందుకే ఏంటంటే ఇంకా అదొక సెంటిమెంట్తోని నేను అభియమ్మ లాగ్స్ అని చెప్పేసి ఒక ఛానల్ క్రియేట్ చేసుకుందాం అని చెప్పేసి క్రియేట్ అయితే చేశాను. అభియమ్మ, మా పిల్లలు అలా పిలుస్తారు నన్ను. ఇంకా అదే ఒకటి మా బాబు పేరు మీద ఉంది కదా, ఇక దీని మీద ఒకటి ఇక అమ్మ ఛానల్ దాని మీద ఒకటి స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశానండి. ఇంకా దాంట్లో ఇది అప్లోడ్ చేద్దామని చెప్పేసి నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా అసలు ఇంట్లోనైతే ఉండైతే కావట్లేదు, వేడిగా ఉంది అసలుకి. ప్రస్తుతానికి ఏమీ లేదు చెప్పగా, వంట కానీ అలాంటిది ఇక ఛానల్లోని. ఇంక నేనే చిన్నగా ఒక లాగా తీసేసి ఒక లాంగ్ వీడియో లాగా ఒక 5-6 మినిట్స్ ఉంటుంది కదా మామూలుగా, చిన్న వీడియో 5-6 నిమిషాల వీడియో ఒకటి తీసి పెడదామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను. ఇక అటే ఉండాలండి. మీరు ఇటు కనుక ఇటు వచ్చారనుకోండి మీరు కనిపిస్తారు. ఎందుకు లేనిపోయిన సమస్య మాకు ఒక 2 మినిట్స్ ఎందుకంటే మా వాళ్ళండి, మా సిస్టర్ వాళ్ళు. కానీ నేను వాళ్ళ ఊరిని చూపించాను మా ఫ్యామిలీలోని. ఇంకా ఎందుకు మనకైతే ఇష్టం కాబట్టి కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదండి ఫ్యామిలీలోనే. అందరికి ఉన్న సమస్య అది. ఇక నా ఫ్యామిలీలో కూడా ఉన్న సమస్య అది. ఏంటంటే నాకు ఇష్టం, మా ఆయన గారికి ఈయనకి ఇష్టం. ఈయనకంటే ఇక తనకి ఇష్టం అన్నట్టుగా తను వదిలేశారు నన్ను. ఏం కాదు ఇక. అందుకే ఎప్పుడైనా మా ఆయన గారిని, ఇక మా బాబు ఉన్నాడు కదా, ఇక మా బాబుని అలాగా చూపించుకుంటాను. ఇంకా ఎక్కువగా మా అత్తయ్య వాళ్ళని కానీ, అమ్మ వాళ్ళని కానీ, ఇక అన్నయ్య వాళ్ళని ఎక్కువ ఎవరిని చూపించను నేను. ఇక నేనే, నా భర్త, నా బాబు, నేను. ఇక నా వీడియోస్లో ఎక్కువగా మేము ముగ్గురమే కనిపిస్తామండి. మా వాళ్ళు వస్తుంటారు, కాకపోతే మా వాళ్ళని ఎందుకు వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం చూపించకూడదండి. పక్కన వాళ్ళని కూడా మనం ఎదటి వాళ్ళని మన దాంట్లోకి ఇంటర్ఫియర్ అయితే చేయకూడదు. నేను అదొక్కటే అర్థం చేసుకున్నాను. అటు వెళ్ళి చెప్పాను కదా ఇందాకే నేను. ఇంకా అందుకే మన దాంట్లోకి ఎవరిని ఇంటర్ఫియర్ అయితే చేయకూడదు. అందుకే నేనైతే ఎవరిని చేయదలుచుకోవట్లేదు, ఎవరిని చూపించను మా వాళ్ళు కూడా. ఎందుకు మనకిష్టం అని చెప్పేసి సోషల్ మీడియాలో మనకిష్టం అని చెప్పేసి అందరికి ఇష్టం ఉండాలని లేదు కదా. నాకేంటంటే ఇట్లాగ వంటలు చేసి ఇక అందరి వీడియోస్ అయితే చూస్తాను. నాకు అదొక టైంపాస్ అనమాట. ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా చూద్దామని చెప్పేసి చూస్తూ ఉంటానండి. అలాగే నాకు ఇంట్రెస్ట్ వచ్చేసి ఏంటంటే నేను ఏం తప్పు చేస్తున్నాను ఏం లేదు కదా, నేను ఇంట్లో చేసుకునే నా పని, నా వంట పనే కదా. ఏమో అందరూ ఇట్లా చేస్తున్నారు, ₹1 వస్తుంది, నాకే వచ్చిద్దేమో ఇంట్లో ఉండి. ఇంకా నేను మా బాబుని చూసుకుంటా, ఇంకా మా ఆయన గారిని ఇక వాళ్ళ క్యారేజీ కట్టి వాళ్ళని స్కూల్కి పంపించేసుకొని నేను ఏదో ఉన్న ఖాళీ టైంలో నా పని చేసుకుంటూ నేను ఏదన్నా వంటలు చేసుకుంటా నా పని ఏదో చేసి చిన్నగా ఒక వీడియో లాగా తీసేసి దాన్ని పెడదామని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. అందరూ అలాగే చేస్తున్నారు కదా, ఏం తప్పనేం కాదు కదండి. మన పని మనం, ఇక మన భర్తకి ఇష్టమయ్యి మనకి ఇష్టమైతే మనకి ఇంకెవరితో అనవసరం. ఇక అందుకే నేను మా ఆయన గారిని పర్మిషన్ తీసుకున్నాను. ఇక సరేలే నీ ఇష్టం అని చెప్పేసి అన్నారు. నాకు ఇష్టమే, ఆయన చూస్తూనే ఉన్నారు. నేను మనం ఏం తప్పు చేయట్లేదు కదా.
ఇక నా వంట చేసుకునేది, నేను ఇంట్లో వర్క్ ఏదైనా చేసుకునేది వరకే కదా నేను తీసుకునేది, తీసి అప్లోడ్ చేసుకున్నాను అంతే. ఇక నాకు ఇష్టమే అలాగా. అందుకే ఏంటంటే నేను కూడా చిన్నగా ఒక ఛానల్ ఒకటి స్టార్ట్ చేసుకొని ఇంకా ఇలాగ నా వంతు ఏదన్నా రూపాయి సంపాదిద్దామని చెప్పేసి ఆశతోనే నేను స్టార్ట్ చేశాను. కానీ నా వీడియోస్ ఈ మధ్య కొంచెం ఎక్కువ అప్లోడ్ చేయట్లేదు. నా ఛానల్ కూడా అంతగా గ్రోత్ అవ్వలేదండి. ఇప్పుడు ఏంటంటే ఇదన్నా సెకండ్ ఛానల్ అన్నా కొంచెం ఏమైనా గ్రోత్ అయిద్దేమో, ఇది స్టార్ట్ చేద్దాము, ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పేసి సెకండ్ మామూలుగా ఇంకా వేరే ఛానల్ ఒకటి పెట్టానండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఈ ఛానల్ అన్నా కొంచెం సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా. ఏదో చిన్నగా ఒక వీడియోలాగా కొంచెం ఒక 5-6 నిమిషాలు, ఒక 7 నిమిషాలు అలా తీసేసి పెడదామని చెప్పేసి నేనైతే తీసానండి. మా వీడియోనైతే ఫస్ట్ టైం చూస్తే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని మీరు కనుక ఇది కొడతారు కదా, ప్రెస్ చేస్తే మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయండి. ఏంటంటే ఇప్పుడు కొంచెం కంగారే నాకు, మాట్లాడాలంటే ఏం మాట్లాడాలో ఒకసారి టెన్షన్లో మనకైతే అర్థం కాదు. తప్పట్టే వాళ్ళు చాలామంది ఉంటారు, కొంతమంది ఆదరించే వాళ్ళు ఉంటారు. మీరందరూ నా వాళ్ళు అని చెప్పేసి ఆశతోనే నేను మాట్లాడుతున్నాను అంతేనండి. ఓకేనా? మరి చూసారా, మీరు కనిపిస్తారండి, కొద్దిగా వెళ్ళండి, నేనే వెళ్తున్నాలే. చెట్టు అయితే కనిపిస్తుంది కదా, ఎంత పెద్దగా ఉంది చూడండి. అసలుకి పెద్దగా మేమైతే కట్ చేయలేదండి దీన్ని. వర్షాకాలం ఉన్నప్పుడు కొంచెం ఆకులు పువ్వులు రాలుతాయి కాబట్టి ఇక అప్పుడు ఏమన్నా కొద్దిగా కట్ చేద్దాంలే. ప్రస్తుతానికి ఇప్పుడు పాడైపోతేలకి వదిలేసాయి. నీళ్ళని నాగం చేయమాకు. ఇప్పుడు ఇవాళ 3 సార్లు ఆన్ చేసిన మోటార్, కరెంట్ గాలిద్ది ఎక్కువ అని ఇది ఇలానే ఉంచామండి. పెద్ద చెట్టు అసలుకి చాలా పెద్దగా ఉన్నాయి, కనిపిస్తుందా? పెద్ద పందిరిలాగా ఉందన్నమాట చెట్టు అయితే. ఓకే మరి అండి, ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. మరొక వీడియోలో అయితే మిమ్మల్ని అసలుకి కనిపించినాయి నేను. మరొక వీడియోలో అయితే కలుద్దామండి. ఓకే మరి, బాయ్.